లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చలికాలంలో పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా జబ్బుల బారిన పడుతుంటారు. అసలు దేని వల్ల జబ్బున బారిన పడతారో, అసలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఆహార నియమాలను పాటించి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడాలనేది ప్రస్తుతం మనతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ మన పీడియాట్రిషియన్ అయిన జనార్దన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, జనరల్గా చిన్న పిల్లల్లో మనకి కనిపించే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి? చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా కామన్ కోల్డ్ ఉంటుందండి. రెండోది ఫ్లూ అనే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫ్లూ సిమ్టమ్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం న్యూమోనియా రిస్క్ కూడా ఉంటుంది. సో కామన్ కోల్డ్ అంటే జనరల్గా నోస్ బ్లాక్, నాయిజీ బ్రీతింగ్, కొంచెం కాఫ్ కూడా వస్తుంది, కొన్నిసార్లు లో గ్రేడ్ ఫీవర్ కూడా ఉండొచ్చు. సో జనరల్గా కామన్ కోల్డ్ అంటే మన జనరల్గా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంటాయి. డిఫరెంట్ వైరసెస్ వల్ల మనకి కామన్ కోల్డ్ అనేది వస్తుంది. జనరల్గా రైనో వైరస్, ఆర్ఎస్వి వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, అండ్ అగైన్ మెటాన్యూమో వైరస్, అడినో వైరస్, ఈబీ వైరస్, ఇట్లా కొన్ని వైరస్ల వల్ల జనరల్గా ఏంటంటే మనకి కోల్డ్ అనేది వస్తుంది. సో కోల్డ్ ఏంటంటే వచ్చినప్పుడు ఒక 3 to 5 days బాగా రన్నింగ్ నోస్ ఉండడం, నోస్ బ్లాక్ అవ్వడం, మ్యూకాయిడ్ డిశ్చార్జ్ ఉండడం ఇట్లా ఉంటుంది. తర్వాత స్లోగా 5th day తర్వాత నుంచి సిమ్టమ్స్ బెటర్ అవుతూ ఉంటాయి. ఫీవర్ కూడా ఇనిషియల్గా 1-2 days ఉండొచ్చు, తర్వాత ఫీవర్ కూడా రిలీవ్ అవుతుంది. సో కొంతమందికి మాత్రమే అది లంగ్స్లోకి స్ప్రెడ్ అయ్యి, చాలా తక్కువ పర్సెంటేజ్ లంగ్స్లోకి స్ప్రెడ్ అయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, ఆయాసం రావడం, హై గ్రేడ్ ఫీవర్స్ రావడం, తర్వాత బ్రీతింగ్ తీసుకుని ఇబ్బంది పడ్డం, కొన్నిసార్లు రేర్గా ఆక్సిజన్ అవసరం పడ్డం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి చిన్నపిల్లల్లో కోల్డ్ వల్ల. సో సేమ్ అదే వైరస్ వల్ల కూడా కొన్నిసార్లు సివియర్గా రావచ్చు, అట్ ద సేమ్ టైం జస్ట్ సింపుల్ కోల్డ్లా కూడా ఆగిపోవచ్చు. ఇంకా అదే సేమ్ టైం ఫ్లూ అనుకోండి. ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇన్ఫ్లుయెన్జా బి ఇట్లా వైరస్ వల్ల వస్తుంది. యాక్చువల్గా ఫ్లూ అనేది కామన్ కోల్డ్ నుంచి మనం ఫ్లూని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, బేసికల్గా కామన్ కోల్డ్ ఏంటంటే జస్ట్ లో గ్రేడ్ ఫీవర్, కోల్డ్, నోస్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. అదే మనకి ఫ్లూ వచ్చినప్పుడు బాగా హై గ్రేడ్ ఫీవర్స్ రన్ అవుతాయి, 102, 103, బాగా డల్ ఉంటారు, ఇంటేక్ తగ్గిపోతుంది. తర్వాత సమ్టైమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లం బాగా పెరిగిపోయి ఆయాసం రావడం, ఎగుపిర్లా రావడం, బాగా టాక్సిక్ లుక్ ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే ఫీవర్ 5 days, కొన్నిసార్లు 7 days కూడా రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా సిక్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్ అవసరం కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఫ్లూ, ఎందుకంటే ఆయాసం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ అవసరం పడుతుంది, తర్వాత ఇంటేక్ కూడా తగ్గిపోతుంది, కాబట్టి ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. సో వీళ్ళలో ఏంటంటే డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్లూలో. ఎట్ ద సేమ్ టైం నిమోనియా అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ డెత్ ఇన్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ బిలో 5 years. సో ఇండియా లాంటి కంట్రీస్, అగైన్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో ఈ డెత్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బికాజ్ ఆఫ్ నిమోనియా. ఎందుకు అంటే పాపులేషన్ వల్ల కావచ్చు, ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్, హెల్తీ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల కానీ, లేదు అంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన క్లైమాటిక్ కండిషన్స్లో. సో అందువల్ల ఏంటంటే నిమోనియా అనేది చాలా ఎక్కువ ప్రివలెంట్గా ఉంటుంది ఇండియాలో. సో దీనికి ప్రాపర్లీ ఎర్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయకపోతే డెత్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో నిమోనియా అంటే అగైన్ ఇట్ కెన్ బి అంటే వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, టీబీ, ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. వైరస్ అంటే అగైన్ మనం ఇందాక చెప్పినట్టు చాలా వైరస్ల వల్ల నిమోనియా వస్తుంది. రైనో వైరస్, అడినో వైరస్, ఈబీ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, మెటాన్యూమో వైరస్, బోకా వైరస్, కరోనా వైరస్, ఇట్లా సో మెనీ వైరస్ల వల్ల కూడా నిమోనియా వస్తుంది. దాన్ని వైరల్ నిమోనియా అంటాం. అట్ ద సేమ్ టైం బ్యాక్టీరియల్ నిమోనియా ఉంటుంది. బ్యాక్టీరియల్ నిమోనియా అంటే ఇది కొంచెం స్ట్రెప్టోకోకస్ నిమోనియా, స్టాఫిలోకోకస్ నిమోనియా, మొరాక్జెల్లా, ఇట్లా కొన్ని చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, క్లెప్సియల్లా, సూడోమో, వీటి వల్ల వచ్చే వాటిని బ్యాక్టీరియల్ నిమోనియా అంటాం. అదే ఫంగల్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది నిమోనియా. జనరల్గా నిమోనియా వచ్చిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బాగా హై గ్రేడ్ ఫీవర్ రన్ అవుతుంది, కాఫ్ ఎక్కువ ఉంటుంది, ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, సో డల్ అయిపోతారు, ఫుడ్ ఇంటేక్ కూడా తగ్గిపోతుంది, సమ్టైమ్స్ వామిటింగ్, పొట్ట నొప్పి కూడా చెప్తారు చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనం బెటర్ ఆల్వేస్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఒకటి
అదే వైరల్ బ్యాక్టీరియల్ నిమోనియాని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే, జనరల్గా వైరల్ నిమోనియా ఏంటంటే ఫీవర్ ఉంటుంది, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, కాఫ్ ఎక్కువ ఉంటుంది, కాఫ్ కోల్డ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లం కన్నా కాఫ్ కోల్డ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫీవర్ కూడా లో గ్రేడ్ ఉంటుంది జనరల్గా, అంత టాక్సిక్గా ఉండరు. సో కొంతవరకు ఫుడ్ తీసుకోగలుగుతారు. సో వీళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ఆయాసం వస్తుంది, వీజింగ్ ప్రాబ్లం అంట, వీజ్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళకి నెబులైజేషన్, తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే కాఫ్ కోల్డ్ మెడిసిన్, తర్వాత ఫీవర్ మెడిసిన్ వాడితే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. బట్ బ్యాక్టీరియల్ నిమోనియా అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, లంగ్స్లో లోబ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు రెండు వైపులా లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే బాగా టాక్సిక్గా ఉంటారు, ఫీవర్ ఎక్కువ హై గ్రేడ్ ఫీవర్ రన్ అవుతూ ఉంటుంది, డల్ అయిపోతారు, ఇంటేక్ తగ్గిపోతుంది. సో వీళ్ళు టైమ్లీ డాక్టర్ కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే సిమ్టమ్ రిజల్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. లేదంటే అది ప్రోగ్రెస్ అవుతుంది. ప్రోగ్రెస్ అయినప్పుడు లంగ్స్లో వాటర్ చేరడం, లంగ్స్ చుట్టూ ఉండే కవర్లో పస్ చేరడం, తర్వాత లంగ్స్లో చీము కట్టడం, దాన్ని లంగ్ యాబ్సెస్ అంటాం. అట్ ద సేమ్ టైం అది బాగా స్ప్రెడ్ అయితే అదర్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. సో అందువల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ నిమోనియాని మనం టైంకి ఇంటర్వ్యూన్ అయ్యి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని బ్యాక్టీరియల్ నిమోనియా అనే దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, డెత్ రిస్క్ ఉంటుంది కాబట్టి సో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇదొకటి. రెండోది ఫంగల్ అంటే జనరల్గా చాలా తక్కువ మంది కిడ్స్లో చూస్తాం. అది కూడా ఎప్పుడంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయ్యో, ప్రొలాంగ్డ్ హాస్పిటల్ అడ్మిషన్ ఉండో, వాళ్ళకి ఇదివరకు ఇంకా అండర్లైన్ వేరే ప్రాబ్లమ్స్ ఉండి దానివల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో టీబీ వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంది. టీబీ ఏంటంటే ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదా పక్క కిడ్స్కి ఎక్కువ రోజులు అంటే ఎస్పెషల్లీ ఎక్కువ క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు టీబీ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్గా మీరు అన్నట్టు నిమోనియాకి, కోల్డ్కి, ఫ్లూకి డిఫరెన్స్ ఇది. సో అంటే ఇప్పుడు నిమోనియాని మనం అంటే లైక్ అది వచ్చినాక ఎన్ని డేస్కి మనకి ఇంట్లో చేసుకుంటే తగ్గిపోతుందా, లేకపోతే మనం హాస్పిటల్లో జాయిన్ చేయాలా? అది గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా ఏంటంటే 5 days లోపల సిమ్టమ్స్ అనేవి బెటర్ అయిపోతాయి. అంటే ఫీవర్ తగ్గిపోతుంది, కాఫ్ కోల్డ్ బెటర్ అవుతుంది, ఆయాసం వచ్చినా కానీ 3rd day 4th day 5th day అట్లా వచ్చి జనరల్గా రికవర్ మ్యాక్సిమం 7 days లోపల రికవర్ అయిపోతారు. సో వైరల్ నిమోనియాలో మెయిన్గా మనకి ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కాఫ్కి, కోల్డ్కి, ఫీవర్కి నెబులైజేషన్ అవసరం అయితే నెబులైజర్ పెడతాం. సో ఇది మాత్రం జరుగుతుంది. అదే బ్యాక్టీరియల్ నిమోనియా అనుకోండి, బ్యాక్టీరియల్ నిమోనియా జనరల్గా ఎట్లుంటుందంటే మనం ట్రీట్మెంట్ ప్రాపర్ యాంటీబయాటిక్ వాడకపోతే అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, లంగ్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది, దానివల్ల ఆయాసం పెరిగిపోతుంది, ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఈవెన్ ఆక్సిజన్కి తగ్గకపోతే వెంటిలేటర్ లేదంటే మెషిన్ సపోర్ట్ ఇట్లాంటి అవసరం కూడా పడుతుంది. సో దానికి ఏంటంటే బ్యాక్టీరియల్ నిమోనియా టైంకి ఇంటర్వెన్షన్ ఇంపార్టెంట్. యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి జనరల్గా ఎర్లీగా ఉన్నప్పుడు, బ్రీతింగ్ ప్రాబ్లం లేనప్పుడు, ఓన్లీ ఫీవర్, కాఫ్ కోల్డ్ ఉండి లంగ్స్లో నిమోనియా మాత్రమే ఉంది అనుకున్నప్పుడు ఇంట్లో యాంటీబయాటిక్తో మేనేజ్ చేయొచ్చు. అట్లా కాకుండా ఫాస్ట్ బ్రీతింగ్ కూడా డెవలప్ అయింది, ఆక్సిజన్ అవసరం పడుతుందంటే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది, అవసరం పడుతుంది. డాక్టర్ అడ్వైజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, హాస్పిటల్లో ప్రాపర్ సిస్టర్ కేర్, నర్సింగ్ కేర్ తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసి సిమ్టమ్స్ బెటర్ అయిన తర్వాత జనరల్గా డిశ్చార్జ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి బ్యాక్టీరియల్ నిమోనియాకి. ఈ బ్యాక్టీరియల్ నిమోనియా జనరల్గా ఏంటంటే ఫీవర్ సబ్సైడ్ అయ్యాక కూడా కొన్నిసార్లు 1 week అట్లా యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే లంగ్స్లోని ఇన్ఫెక్షన్ పార్ట్ అంతా క్లియర్ అవడానికి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ ఇన్ఫెక్షన్ అట్ ద సేమ్ టైం, దానికి కొన్నిసార్లు 3 weeks కూడా మనకి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా కామన్గా మనం చూడం, ఎందుకంటే ఓన్లీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదా అండర్లైన్ వేరే ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలు తోటి ఫ్రెండ్స్తో ఫుడ్ షేరింగ్ కానీ వాటర్ షేరింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా నిమోనియా ఉంటే అలా చేయడం వల్ల నిమోనియా వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. జనరల్గా నిమోనియా అనేది కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నీజ్ చేస్తారు, ఇక్కడ సర్ఫేస్ మీద బ్యాక్టీరియా లేదా వైరస్ ఉంది, మనం టచ్ చేసి నోస్ దగ్గర, మౌత్ దగ్గర పెట్టుకోవడం వల్ల అది వైరస్ మనకు కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. హ్యాండ్స్ టచ్ లేకపోతే సర్ఫేస్ టచ్ కానీ ఇట్లా ఎయిర్ బార్న్, మీరు స్నీజ్ చేశారు, ఎయిర్లో బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, దాన్ని మనం పీల్చుకోవడం వల్ల అది పక్క కిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో అందువల్ల ఏంటంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ న్యూమోనియా అనేది. సో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఇంట్లో వినే ఉంటారు చాలామంది, ఒక ఇంట్లో మదర్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయితే తర్వాత ఎట్ ద సేమ్ 2 డేస్లో ఫాదర్కో లేకపోతే కిడ్స్కో రావడం చూస్తాం. అది ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి ఎయిర్ బోన్ కానీ లేకపోతే ఎవరికైతే కాఫ్ కోల్డ్ ఉందో వాళ్ళు మౌత్ దగ్గర నోస్ దగ్గర ఫింగర్స్ టచ్ చేయడం, ఆ ఫింగర్స్ వచ్చి ఇంకొక ఫేస్ దగ్గర టచ్ చేయడం, అట్లా చేయడం వల్ల ఈజీ, లేదా వాళ్ళు వాడిన ఏమైనా టవల్స్ కానీ ఏమైనా షీట్స్ కానీ సేమ్ వీళ్ళు వాడడం వల్ల అట్లా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి మనం బేసిక్గా ఇలాంటి సీజనల్ డిసీజెస్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి? అంటే ఫుడ్తో పాటు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలండి. మెయిన్లీ ఎస్పెషల్లీ నిమోనియా రాకుండా ఉండడానికి మన వ్యాక్సిన్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి. వైరస్ రిలేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్ మనం సీజనల్గా ఇయర్లీ వన్స్ తీసుకోవచ్చు. సో అది 6 years వరకు. ఎందుకు అంటే ఆ ఫ్లూ వల్ల మనం చూసాం నిమోనియా, ఫాస్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం, ఇట్లాంటి రిస్క్లు ఉంటాయి. కాబట్టి ఆ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి జనరల్గా అంత సివియర్గా రావు, వచ్చినా చాలా మైల్డ్గా ఉంటాయి. సో ఫ్లూ వ్యాక్సిన్ ప్రొటెక్షన్. తర్వాత ఎంఎంఆర్ అని ఉంటుంది, మీజిల్స్ మమ్స్ రుబెల్లా, అది కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది నిమోనియా రాకుండా. వారిసెల్లా అంటే దాన్ని ఏమంటారు, అమ్మవారు అంటాం కదా తెలుగులో, అమ్మవారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మనకేంటంటే ఆ నిమోనియా రిస్క్ అనేది తగ్గిపోతుంది. చికెన్ పాక్స్ రాకుండా. అట్ ద సేమ్ టైం న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటుంది. అంటే మనం ఏదైతే అనుకున్నామో లంగ్స్లో కామన్గా నిమోనియా, సివియర్ నిమోనియా వచ్చేది న్యూమోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల, స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల. సో దీనికి ప్రొటెక్షన్గా మనం న్యూమోకోకస్ అనే వ్యాక్సిన్ వేస్తున్నాం. PCV13 అంటాం, PCV10 అంటాం. అంటే 13 types ఆఫ్ బ్యాక్టీరియాకి అగెన్స్ట్గా ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఇవి తీసుకోండి. జనరల్ ఇవేంటంటే మనం 1.5 months అప్పుడు, 2.5 months అప్పుడు, 3.5 months అప్పుడు, అగైన్ 15 months అప్పుడు మనం ఏంటంటే వ్యాక్సిన్స్ ఇస్తాం కిడ్స్కి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్లో న్యూమోనియా అనేది రాకుండా తగ్గించవచ్చు. రిస్క్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 75% రిస్క్ అనేది తగ్గిపోతుంది ఒకటి. రెండోది, బాగా కొంతమందికి ఆస్మా ఉంటుంది, లేదా అండర్లైంగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్లో వేరే ఇష్యూస్ ఉంటాయి, సికిల్ సెల్ అనీమియా, ఇట్లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటారు, పాలిసాకరైడ్ వ్యాక్సిన్, PSV23 అని, అది వేయడం వల్ల ఏంటంటే ఆ న్యూమోనియా రిస్క్ కూడా తగ్గుతుంది. ఇవి వ్యాక్సిన్స్ ఒక పార్ట్. రెండోది ఏంటంటే శానిటేషన్, లైక్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ ఈటింగ్, ఆఫ్టర్ ఈటింగ్, అండ్ టాయిలెట్ రెస్ట్ రూమ్ యూస్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం. తర్వాత స్నీజ్ చేసినప్పుడు ఇట్లా అడ్డు పెట్టుకొని స్నీజ్ చేసుకోవడం, లేదా ఏదన్నా మాస్క్ లాంటివి వాడడం, లేదంటే ఏదన్నా మీకై మీరు ఒక టిష్యూ కర్చీఫ్స్ లాంటివి వాడుకొని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం. అంటే డస్ట్ పొల్యూషన్ కావచ్చు, పక్కన సిగరెట్ స్మోకింగ్ వల్ల, ప్యాసివ్ స్మోకింగ్ కూడా సమ్టైమ్స్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ది ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నట్టు. దట్ సేమ్ టైం అడిక్వేట్ న్యూట్రిషన్ అంటే స్పెసిఫిక్గా ఈ న్యూట్రిషన్ అని కాదు, హెల్తీ డైట్. అంటే ఇట్స్ మిక్చర్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ ఉండి బాబు వెయిట్ గెయిన్ అడిక్వేట్గా ఉండాలంటే ఇవన్నీ అవసరం పడుతుంది బాడీకి. సో ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి. ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఎనీ ఫుడ్ మనం తీసుకునే దాంట్లోనే బ్యాలెన్స్డ్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళలో లంగ్స్ ప్రాబ్లం, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెబులైజర్స్ ఇంకా ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలకి కూడా అది యూజ్ చేయాల్సి వస్తుందా? అంటే నెబులైజర్ అనేది చిన్నపిల్లల్లో కూడా అవసరం పడుతుంది. ఎప్పుడు అంటే ఇన్ఫెక్షన్ వచ్చి లంగ్స్లో వీజింగ్ లాగా ఉన్నప్పుడు, లేదా బాగా సెక్రేషన్స్ ఉంటాయి, అంటే ఈ నోస్ బ్లాక్ అవడం, ఇక్కడ థ్రోట్లో సెక్రేషన్స్ బాగా ఉండి బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు సెలైన్ నెబులైజేషన్స్, ఈ బుడికాట్, లివోలిన్ నెబులైజేషన్స్ ఇట్లా వాడుతుంటాం. సో పెద్దవాళ్ళలాగే పిల్లల్లో కూడా నెబులైజర్ అనేది అవసరం పడుతుంది. ఇంకోటి ఆస్తమా అంటాం. పెద్దవాళ్ళలో ఆస్తమా ఎలాగ ఉంటుందో పిల్లల్లో కూడా ఆస్తమా ఉంటుంది. జనరల్గా 6 years దాటిన తర్వాత ఆ వీజింగ్ అనేది అలాగే ఉంటే, అంటే చల్లగాలి తగిలినప్పుడు, లేదా డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఆయాసం పెరిగిపోవడం, లేదా ఎక్సర్సైజ్ వల్ల ఆయాసం పెరిగిపోవడం, జనరల్ ఇవన్నీ ఆస్తమా సిమ్టమ్స్. ఆస్తమా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇన్హేలర్ కానీ నెబులైజర్ కానీ వాడుకోవాల్సింది. సో అంటే ఇంత చిన్న ఏజ్లో నెబులైజర్స్, ఇన్హేలర్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అండి అలా ఏమి ఉండదు. నెబులైజర్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు.
నెబులైజర్ ఏంటంటే మనకు సిమ్టమ్ రిలీఫ్ అవ్వడానికి వాడతాం. అది కూడా మనం ఇచ్చేది ఇన్హలేషన్ మెథడ్, అదేం సిస్టమేటిక్గా స్టమక్లోకి తీసుకోవట్లేదు. సో నెబులైజర్ లేదా ఇన్హేలర్ వాడడం వల్ల చాలామంది అడుగుతుంటారు, ఇన్హేలర్ అడిక్షన్ ఏమో, అలవాటు పడిపోతారేమో, లేదంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామంది పేరెంట్స్ యాంగ్జైటీ వ్యక్తపరుస్తుంటారు, బట్ అది రాంగ్. ఎందుకు అంటే మనం ఇచ్చే ఇన్హేలర్ అనేది లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ ఎయిర్వేస్ అనేవి ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దానివల్ల అది బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి సిస్టమిక్ ఎఫెక్ట్స్ అంటుండవు ఒకటి. రెండోది ఇన్హేలర్ అనేది అడిక్షన్ కాదు, అదేమి ఏదో డ్రగ్స్ లాగా తీసుకుంటేనే ఉండగలం అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. సో అడిక్షను కాదు. రెండోది కొంత స్టీరాయిడ్ అంటారా, మన నోటి ద్వారా తీసుకున్నప్పుడు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్, వెయిట్ గెయిన్, లేకపోతే బీపీ పెరగడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ మనం ఇచ్చేది ఇక్కడ ఇన్హలేషన్. సో పఫ్ వాడడం వల్ల దానివల్ల సిస్టమిక్ ఎఫెక్ట్స్ అంతుండవు. అని మీరు అనుకున్నట్టు బీపీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, లేకపోతే వేరే అదర్ సిమ్టమ్స్ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఇన్హలేషన్ స్టిరాయిడ్స్ వల్ల జనరల్గా రావు. బట్ స్టిరాయిడ్స్ కూడా మనం ఎలా వాడతామంటే ఒక కోర్స్ లాగా వాడతాం, నాట్ అన్న రెగ్యులర్ ఎవ్రీడే వాడాల్సిన అవసరం లేదు. బాగా సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫ్రీక్వెంట్ రిలాప్స్ అయితే మాత్రమే మనం స్టిరాయిడ్స్ అనేవి ఒక 2 months 1.5 months యూస్ చేయించి తర్వాత స్టాప్ చేస్తాం. సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే లివోలిన్ కానీ లేదా సెలైన్ నెబులేషన్స్ కానీ అడ్వైస్ చేస్తాం. సో అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ కామన్ కోల్డ్ కానీ ఫ్లూ కానీ అది ఎక్కువ కాలం ఉన్నందువలన అది ఎలర్జీస్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా అట్లేం ఉండదండి. ఎలర్జీ అనేది ఇట్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇన్ఫెక్షన్ వల్ల ఎలర్జీ జనరల్గా ట్రిగ్గర్ అవ్వదు, అది రేర్ కండిషన్స్. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వచ్చినప్పుడు అట్లేమన్నా కొన్ని ఉంటాయి, అలర్జీ, ఫంగల్ అలర్జీస్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ బట్ అలర్జీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే బాడీ ఇమ్యూన్ మెకానిజం. సో బాడీ అనేది ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ అలర్జీ అనేది ఫుడ్కి ఉండొచ్చు, డస్ట్కి ఉండొచ్చు, లేకపోతే ఎయిర్ పోలెన్స్కి ఉండొచ్చు. ఫుడ్లో డిఫరెంట్ ఫుడ్స్ అంటే స్ట్రాబెర్రీ, ఎగ్, పీనట్ బటర్ ఆర్ సమ్ కర్డ్, మిల్క్, ఎనీథింగ్ కెన్ కాజ్ అలర్జీ. అలర్జీ అనేది ఇండివిజువల్. మీకు అలర్జీ సిమ్టమ్స్ ఉండి నాకు ఉండకపోవచ్చు, మీ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. సో అలర్జీ ఉన్నప్పుడు డెఫినెట్గా నోస్ బ్లాక్, కోల్డ్ ఎక్కువ రావడం, మౌత్ బ్రీతింగ్ డిఫికల్టీ, లేదంటే సైనసైటిస్, లేదంటే అడినాయిడ్ హైపర్ట్రోఫీ, లేదా లంగ్స్లో వీజింగ్, ఆస్తమా లాంటి సిమ్టమ్స్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అడల్ట్స్లో ఇప్పుడు కొత్తగా మనకి సైనస్ ప్రాబ్లం అనేది ఒకటి వస్తుంది. సో సేమ్ అదే ఇప్పుడు చిన్నపిల్లలు కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే ఆ సైనస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? సైనస్ ప్రాబ్లం రావచ్చండి, రాకూడదని ఏం లేదు. జనరల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 yearsలో జనరల్ రేర్గా చూస్తాం, ఎందుకంటే అన్ని సైనస్లు డెవలప్ అవ్వడానికి 5 to 6 years పడుతుంది మ్యాక్సిలరీ సైనస్. సైనస్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే బాగా నోస్ బ్లాక్ ఎక్కువ రోజులు ఉండి, సో ఆ సైనస్కి వెంటిలేషన్ సరిగ్గా జరిగినప్పుడు, అంటే గాలి ఎక్స్చేంజ్ సరిగ్గా జరిగినప్పుడు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాగా హెడేక్ కంప్లైంట్ చేయడం, ఫీవర్ రావడం, నోస్ బ్లాక్ అవ్వడం, అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. సో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా. సో నిమోనియా అసలు రాకుండా ఉండడానికి పేరెంట్స్ తీసుకునే జాగ్రత్తలు ఏంటి పిల్లల పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ ఈజ్ గుడ్ థింగ్ ఫర్ వైరస్, బ్యాక్టీరియల్. సో వ్యాక్సినేషన్ మనం ఇందా డిస్కస్ చేసినట్టు రొటీన్గా ఫ్లూ వ్యాక్సిన్, MMR వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు లంగ్, కాఫ్, కోల్డ్, pneumonia. So better to take vaccines, one thing. Adequate nutrition, proper sanitation, proper hand hygiene, and అవాయిడింగ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసుకోవడం, కొంచెం సిమ్టమ్స్ రిలీఫ్ అయ్యేంత వరకు. ఇవి చేయడం వల్ల కొంతవరకు మనకి డెఫినెట్గా న్యూమోనియా అనేది మనం లేదా కాఫ్, కోల్డ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి పిల్లల్లో ఉండే నిమోనియాని మన అంటే ఇంట్లో ఉండే రెమెడీస్తో అయినా లేకపోతే హాస్పిటల్స్లో కరెక్ట్ టైంలో చేర్చి వాళ్ళని కాపాడే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.